ఓకే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనము తిరిగి మొదటి యోహాన్ పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 4 భాగాలు అయిపోయినాయి. 5వ భాగంలో మనం ఉన్నాము. ఇది చివరి భాగము. సో ఈ యొక్క భాగంలోనికి వెళ్ళక ముందు ఈ యొక్క జిస్ట్ని మీకు ఇస్తాను, ఒక సమ్మరీని ఇస్తాను. దాని తర్వాత బైబిల్ స్టడీలోనికి మనము వెళ్దాం. ఈరోజు మనము ఏ విషయాన్ని అయితే ఏం ధ్యానం చేయబోతున్నామంటే హౌ కెన్ వి బి కాన్ఫిడెంట్ అండ్ నాట్ బి అషేమ్డ్. ఏ రీతిగా మనము సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన్ని ఎదుర్కోగలము, ఏ రీతిగా ధైర్యంగా మనం అడిగినవి మనం పొందుకోగలము. సో టుడేస్ థీమ్ ఈస్ బీయింగ్ కాన్ఫిడెంట్. యోహాన్ భక్తుడు ఆ కాన్ఫిడెన్స్ గురించి, ఆ ధైర్యం గురించి ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు మనము చూసుకోబోతా ఉన్నాము. ఒకసారి లాస్ట్ సెషన్ని ఒకసారి తిరిగి నెమర వేసుకుందాం. మనము ధ్యానించిన లాస్ట్ సెషన్లో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనము చూసుకున్నాం. మొదటిది ఏంటిదంటే, దేవునిలో జన్మించిన వారు, నిజంగా దేవుణ్ణి కలిగిన వారు, దేవునిలో పుట్టిన వారు, వారు పాపంను జయించేవారుగా ఉంటారని మనం చూస్తున్నాము. నిజంగా దేవునిలో జన్మించిన వాడు సాతాన్ యొక్క అబద్ధాలను, డాక్ట్రిన్స్, సిద్ధాంతాలను జయించేవాడుగా ఉంటాడని మనం చూసినాము. దేవునిలో జన్మించిన వాడు లోకంలో ఉన్న వాటన్నిటినీ జయించిన వాడుగా ఉంటాడని మనం చూసుకున్నాం. అంటే దేవునిలో జన్మించిన వాడు లోకాన్ని జయించేవాడుగా ఉంటాడని మనము ఈ 3 విషయాలు చూసుకున్నాం. ఈరోజు తిరిగి మనము ఈ 5వ భాగంలోనికి మనము వెళ్దాం. ఈ 5వ భాగంలో మొదటి యోహాను దయచేసి 2వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనము చూసుకుందాం. దయచేసి అందరు కూడా బైబిల్ తీసి మీరు చూడండి. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఇవ్వట్లేదు. ప్రతిది కూడా బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకొని అక్కడ చూసి నేర్చుకోవాల్సిన అవసరత మనకి ఎంతగానో ఉంది. ఇక్కడ నేను చదువుతాను. And now, dear children, abide in him, so that when he appears, we may be confident and unashamed before him at his coming. యోహాన్ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ నా పిల్లలారా, ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడకుండా ఆయనను ఎదుర్కొనేటట్టుగా మీరు ధైర్యంగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ కొన్ని పదాలను మనము చూస్తా ఉన్నాము. మరలా ఆ యోహాన్ సువార్తలో గతంలో మీకు బోధించిన రీతిగా అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్ అన్న మాటకు అర్థము మెనో అంటే దాని అర్థం ఏంటిదంటే, మనము అక్కడ అబాయిడ్ ఇన్ హిమ్, ఆయన యందు మనం నిలిచి ఉండాలి అని అంటున్నాడు కదా. నిలిచి ఉండడం అంటే, నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాను. నేను ఒక గ్లాస్ నీళ్ళలో ఒక రాయి ముక్కను వేసినట్లయితే ఆ రాయి ముక్క ఆ యొక్క గ్లాస్ నీళ్ళల్లో అది కలిసిపోతుందా? నీళ్ళల్లో ఉన్నప్పటికీ కలిసిపోదు. అంటే నీళ్ళలో ఉంది కదా అనే భావన తనకు ఉంటుంది, కానీ కలిసిపోదు. అబాయిడ్ అయిన మాటకు అర్థం ఏంటిదంటే కలిసిపోవడము, ఒకటి అయిపోవడము, వేరేగా ఉండకపోవడము. ఇప్పుడు ఆ రాయి ముక్క నీటిలో వేసినప్పటికీ వేరేలాగానే ఉంటుంది, కానీ నీటితో కలిసిపోదు. దేవుడు ఇక్కడ కోరేది ఏంటిదంటే, మనము దేవునితో ఒకటైపోయేటట్టుగా మనం కలిసిపోవాలా, ఆయన మనలో కలిసిపోవాలా. అప్పుడే మనము ఆయనలో నిలిచి ఉన్నట్లుగా మనము భావించగలం. చాలా మంది అనుకుంటారు, రాయిలాగానే ఉంటూ నీళ్ళలోనే ఉన్నాం కదా, నీళ్ళతోనే మాకు సంబంధం ఉంది కదా అని భిన్నంగా ఉంటారు. వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగనే ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటిదంటే, మనము చక్కెరలాగా నీళ్ళలో వేసినప్పుడు ఆ నీటితో ఎలా కలిసిపోతుందో
ఆ నీరు చక్కెరతో ఎట్లా కలిసిపోతుందో అట్లా ఉండాలి, కానీ రాయిలాగా ఆ యొక్క నీటిలో ఏ రీతిగా అయితే ఉన్నట్టుగానే ఉంది కానీ కలిసిపోవట్లేదు. ఈ దినాలలో చాలా మంది క్రైస్తవులు దేవునితో ఒక్కటి కావట్లేదు, దేవుడు వాళ్ళతో ఒకటి కావట్లేదు. ఎందుకు తెలుసా? రాయి వలె ఎలాగున్నారు అలాగనే ఉన్నారు, దేవునితో కలిసిపోవడం లేదు వాళ్ళు. అందుకోసమే దేవుడు తనకు తాను ఎంత ప్రత్యక్షపరచుకోవాలో అంత ప్రత్యక్షపరచుకోలేక పోతున్నాడు. ఇక్కడ ఏమన్నా, నా పిల్లలారా, ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయనని ఎదుర్కొనేటట్టుగా మనం ఆయనలో నిలిచి ఉండాలి. దేవుని బిడ్డారా, ఆయనలో నిలిచి ఉండని వారు, ఆయనలో కలిసిపోయి బ్రతకని వారు ధైర్యంగా ఆ రెండో రాకడని ఎదుర్కోలేరు. సిగ్గుపడకుండా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోలేరు అనే విషయాన్ని ఇక్కడ యోహాన్ భక్తుడు బయలుపరుస్తున్నాడు. మనము నిలిచి ఉండు అంటున్నాడు కదా. ఎటువంటి సందర్భంలో ఆయనలో నిలిచి ఉండు అంటున్నాడంటే, మీరు చూడండి, ఇదే 2వ అధ్యాయంలో పై భాగానికి మనం వెళ్ళినట్లయితే 24వ వచనానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం ఏం చూస్తున్నాము? మీరు మొదటి నుంచి ఏదైతే వింటున్నారో, అంటే వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ వాక్యమైనా కానీ కూడా తన సందర్భంలో మనము అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎట్లా పడితే అట్లా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనం చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఏమన్నాడు? మీరు విన్న వాక్కు అంటే మీరు ఏదైతే ముందు నుంచి విన్నారు చూడండి, ఆ సత్యము, ఆ వాక్కు, ఆ సువార్త, ఆ క్రీస్తు గురించిన మాటలు మీలో నిలిచి ఉండనివ్వడి. అప్పుడు మీరు ఆ కుమారుడిలో మీరు నిలిచి ఉండగలుగుతారు అంటున్నాడు. తొలగిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా మీరు ఆయనలో మీరు నిలిచి ఉండగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని వాక్యంతో ఒకటవుతారో, దేవుని యొక్క మాటలను బట్టి దేవుని యొక్క సత్యాలను తెలుసుకొని దేవునితో ఒకటవుతారో వారే ఖచ్చితంగా క్రీస్తులో వాళ్ళు నిలిచి ఉండగలుగుతారు. ఎవరైతే దేవుని మాటలను లెక్క చేయరో, దేవుని యొక్క మాటను బట్టి బ్రతకరో, దేవుని యొక్క మాటలను వెతకరో, వాళ్ళ హృదయాలలో దేవుని మాటలకు చోటు ఉండదో, దేవుని బిడ్డారా, వాళ్ళు దేవునిలో సత్యంలో నిలిచి ఉండలేరు. ఎవరైతే సత్యంలో నిలిచి ఉండలేరో వారు క్రీస్తులో ఉండలేరు. ఎందుకంటే క్రీస్తులో నిత్య జీవం కలదు అనే వాగ్దానం చేసింది. ఆ నిత్య జీవము ఎవరికి కలిగి ఉంటుందంటే, ఎవరికి ఇస్తారంటే ఆ క్రీస్తులో నిలుచున్నవారు. కానీ క్రీస్తులో ఎలా మనం నిలిచి ఉండగలుగుతామంటే, ఆ మాటలను మన హృదయాలలో చోటునిచ్చి ఆ మాటల చొప్పున ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకుంటామో, మన జీవితాన్ని కట్టుకుంటామో, ఆ హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారము మనం బ్రతుకుతామో, అప్పుడే మనం క్రీస్తులో నిలుచున్న వారిగా మనము గ్రహించాలి. ఇక్కడ సందర్భం ఏంటిదంటే, అసత్యం చెప్పే వాళ్ళు వస్తున్నారు, అబద్ధాలు బోధించే వాళ్ళు వస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలు బోధించే వాళ్ళు వస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు వస్తున్నారు, తప్పుడు త్రోవలో పట్టించే వాళ్ళు వస్తూ ఉన్నారు. గనుక మీరు క్రీస్తు నుంచి తొలగిపోకండి, సత్యం నుంచి తొలగిపోకండి. ఆ వాక్యంలో ఉన్న సత్యము మీ హృదయాలలో చోటునివ్వండి, దాంట్లో నిలిచి ఉండండి. ఆ యొక్క సువార్త యొక్క సత్యము మరలా మీకు బోధించవలసిన అవసరత లేదు. కొత్తగా బోధకులు వచ్చి బోధించవలసిన అవసరత లేదు. మీరు విన్నారు, బోధించేవారు బోధించినారు, దేవుడు మీకు అభిషేకంను కూడా ఇచ్చినాడు, మీకు ఆ సత్యము ఎరిగినప్పుడు ఇప్పుడు ఆ యొక్క సత్యంలో నిలిచి ఉండండి. మరొకసారి అదే సత్యాలు మీకు బోధించవలసిన అవసరత మీకు లేదు. 26వ వచనంలో చూడండి, నేను మీకు ఎందుకు రాయిచున్నానంటే, వేరే వాళ్ళు మిమ్మల్ని తప్పుడు త్రోవలో అంటే తప్పుడు బోధల్లో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి
ఆ బోధను బట్టి మీరు క్రీస్తులో నిలబడనివ్వకుండా, మీరు నిలకడగా ఉండకుండా తొలగిపోవాలని, తొట్టిల్లాలని వాళ్ళు అబద్ధ బోధను తీసుకొని వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తులోనే మనం నిలిచిలేకపోతే, క్రీస్తులో మనకు నిత్య జీవం ఉంది. రాబోయే దినాలలో దేవుని బిడ్డలారా, అటువంటి వారు, నిలవని వారు, అబద్ధ బోధకులకు చోటిస్తూ దేవుని యొక్క సత్యానికి చోటు ఇవ్వకుండా బ్రతికేవారు, వాళ్ళు నిత్య జీవాన్ని పోగొట్టుకునేవారు అని సంగతిని మనము అర్థము చేసుకోవాలి. అందుకోసమే ఏదైతే మీకు బోధించబడిందో ఆ బోధలో నిలకడగా ఉండుడి. బోధకులు అవసరం, మనకి బోధ అవసరము. బోధకులు బోధిస్తున్నప్పుడు ఆ యొక్క బోధను, ఆ సత్యాన్ని గ్రహించి ఆ గ్రహింపుకు తగ్గట్టుగా మనం జీవించడము చాలా ప్రాముఖ్యమైంది. అప్పుడే మనం క్రీస్తులో నిలకడగా ఉండగలుగుతాము. తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా మనం జాగ్రత్తగా మనము ఉండగలుగుతాము. ఇప్పుడు మీకు అర్థమైంటది కదా. సరే, ఆలోచన చేయండి. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంగా ఆయనను ఎదుర్కొనేటట్టుగా, సిగ్గుపడకుండా మనము ఎదుర్కొనేటట్టుగా మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఏ బిడ్డలైతే దేవుని యొక్క మాటలకు చోటిస్తారో వాళ్ళ జీవితాల్ని కట్టుకోవడానికి, దేవుని బిడ్డలారా, వాళ్ళే క్రీస్తుకు దగ్గరగా ఉండగలుగుతారు, క్రీస్తును అనుభవించగలుగుతారు. క్రీస్తులో వాళ్ళ జీవితాల్ని వాక్యానుసారంగా కట్టుకునేవాడు ఒక దినము సిగ్గుపడే పరిస్థితి వాళ్ళకి రాదు. ఆయన ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుకు తలదించుకోవాల్సిన అవసరత ఉండదు. ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషి ఇన్ జనరల్ ఏదైనా సిగ్గుపడే సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. సపోజ్ మనము మన గృహాలలో మనము తోచినట్లుగా మనము దుస్తులను ధరించుకుంటాము. లేకపోతే సడన్గా ఎవరైనా వచ్చినారనుకోండి, వాళ్ళు చూస్తారేమో అని సిగ్గుపడి టక్కుమని వెళ్ళి మనము బట్టలు మార్చుకుంటాం. అవునా కదా? అంటే వాళ్ళకు అనుగుణంగా మనము లేము అని గ్రహించి సిగ్గుపడి మనం, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడే సందర్భం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది తెలుసా? దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపరిచినవాడు, దేవుని యొక్క మాటల చొప్పున నడవనివాడు, క్రీస్తులో నిలకడగా లేనివాడు ఆ మాట చొప్పున, దేవుని బిడ్డలారా, అటువంటి వారు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. రెండోది రిలేషన్షిప్, దేవునితోనున్న సంబంధము. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అబాయిడ్ ఇన్ హిమ్ అంటే మనం దేవునితో ఒకటి కావాలి, దేవుడు మనతో ఒకటి కావాలంటే సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నా యందు మీరు నిలిచి ఉండుడి అంటే మనం ఎప్పుడైతే మనం డిసిషన్ తీసుకుంటామో, క్రీస్తుతో నేను అంటు కట్టబడాలి అని ఆయనతో ఒకటవడానికి మనల్ని సమర్పించుకుంటామో, అప్పుడు ఆయన తనకు తాను మనకు అప్పగించుకోగలుగుతాడు. ఈ దినాలలో క్రైస్తవులు దేవుణ్ణి అనుభవించలేకపోతున్నారు, దేవుని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క క్రీస్తుతో ఉన్న సంబంధంలో క్రీస్తుతో ఒకటి కావడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకోసమే క్రీస్తు కూడా వాళ్ళతో పూర్తిగా ఒకటి కాలేకపోతున్నాడు. అప్పుడు పరలోక సంబంధమైనవి, ఆ యొక్క శ్రేష్టమైనవి వాళ్ళు ఎలా అనుభవించగలుగుతారు? ఎప్పుడైతే మనము ఆ చక్కెర వలె నీటిలో కలిసిపోతామో, ఆ నీళ్ళు చక్కెరలో కలిసిపోతుందో, అది చాలా తాగడానికి చాలా చక్కగా తయారవుతుంది, డ్రింక్ తయారవుతుంది కదా. మనం కూడా పరలోక సంబంధమైనవి అనుభవించాలి అంటే ఎందుకు అనుభవించలేకపోతున్నాము ఆలోచన చేయండి. మనము రాయి వలె నీటిలో ఉన్నాం కానీ వేరుగా ఉన్నాము, ఒకటి కాలేదు. కానీ అబాయిడ్ ఇన్ మీ అంటే ఒకటవడము అందని అర్థం. రెండోది, మనము సిగ్గుకరమైన పరిస్థితి, ఆయన వచ్చినప్పుడు సిగ్గుకరమైన పరిస్థితి మనకు ఎందుకు వస్తుంది తెలుసా? మనము ఆయనతో ఉండవలసిన సంబంధాన్ని నిర్లక్ష్యపరిచినాం గనుక మనము ఒక దినము సిగ్గుపడే పరిస్థితి వస్తుంది.
సిగ్గుపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాము, 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. అనేకులు ఆయన రాకడ దినాన్న, లేకపోతే ఆయన ప్రత్యక్షమైన దినాన్న, ప్రభువా మేము ఇది చేయలేదా, ప్రభువా మేము అది చేయలేదా అని చాలా మంది మాట్లాడతారు. కానీ ప్రభు ఏం చెప్తాడు తెలుసా? అక్రమం చేయవార్లారా మీరు తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఈ నా మాటలు విని దాని చొప్పున నడిచిన వాడే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడితో పోల్చినాడు. ఈ మాటలు విని దాని చొప్పున నడవని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు. బండ మీద కట్టుకున్న ఇల్లు చివరి దినాన నిలబడింది. వాన కురిసినదు, వరదలు వచ్చినాయి, గాలి వీచింది, అలలు వచ్చినాయి, కానీ ఒక ఇల్లు నిలబడింది, ఒక ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే దేవుని మాట చొప్పున బ్రతికిన ఇల్లు చివరి దినాన నిలబడుతుంది. దేవుని మాట చొప్పున నడవని ఇల్లు ఒక రోజు సిగ్గుకరంగా కూలిపోతుంది. దాని పాటు గొప్పది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఆ దినాన అనేకులు ప్రభువా 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 అంటే ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యము చేరాడు. కానీ ఆ పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోక రాజ్యానికి అర్హుడవుతాడనేసి అక్కడ సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సిగ్గుకరమైన పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు తండ్రి చిత్తం ఏంటిదో ఎరగకుండా, తండ్రి చిత్తానికి అప్పగించుకోకుండా, తండ్రి యొక్క చిత్తానికి తగ్గట్టుగా బ్రతకకుండా ఆయనని మనం ధైర్యంగా ఎదుర్కోలేమన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. సిగ్గుకరమైన పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది? 4వది మనం చూసుకున్నట్లయితే మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనకు తెలుసు. సమయం ఉండే సిద్ధపడలేదు, సిద్ధపరచుకోలేదు, నూనెను సిద్ధపరచుకోలేదు, నిర్లక్ష్య వైఖరి. సమయం ఉంది, టైం ఉంది, కానీ నిర్లక్ష్యము నిర్లక్ష్యము నిర్లక్ష్యము. సమయం వచ్చేసింది, పెళ్లి కుమారుడు వచ్చినాడు, 5 కన్యకలను తీసుకొని వెళ్ళిపోయినాడు. మిగతా 5 తలుపు కొడతా ఉన్నారు, తట్టుతా ఉన్నారు. తలుపులు వాళ్ళ కొరకు తీయబడలేదు. సిగ్గుకరంగా, బాధకరంగా వాళ్ళు మిగిలిపోయినారు. ఎందుకు తెలుసా? వీళ్ళు కూడా మిగతా 5 వాళ్ళతోనే కూర్చున్నారు, లెగిస్తున్నారు. సంఘంలో ఇంతమంది కనబడిన వెంటనే అందరూ దేవుని రాజ్యంలో ఉంటారని కాదు. ఎవరు సిద్ధపడుతున్నారు, ఎవరు సిద్ధపడట్లేదో అది ఆ చివరి దినాన దేవుడు ఆ యొక్క ప్రత్యక్షమైన దినంన ఎవరు సిగ్గుపడతారు, ఎవరు సిగ్గుపడరు అనే విషయాన్ని కేవలం దేవుడు ఒక్కడే చెప్పగలుగుతాడు. ఒకసారి ఆలోచన చేయండి. 5 వీరితో పాటు ఉండే, మిగతా 5 పాటు ఉండే కూర్చున్నారు, లేచినారు, తిన్నారు, అన్ని చేసినారు. కానీ 5 మాత్రమే లోపలికి వెళ్ళినారు, 5 మాత్రమే బయట మిగిల్చివేయబడ్డారు. ఎందుకు అని ఆలోచన చేసినారా? అటువంటి సిగ్గుకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన చేసినారా? సిద్ధపాటు లేదు. దేని బిడ్డారా, అదే అధ్యాయంలో మనం చూస్తాము, యేసుప్రభు ఇంకొక ఉపమానం చెప్పినాడు. యజమానుడు ఏం చేసినాడంటే ఒకరికి 5 సంచులు బంగారపు సంచులను ఇచ్చి ఒక పనివాడికి చెప్పినాడంట, నేను వెళ్తున్నాను, నువ్వు పని చేసి దీన్ని ఇంకా సంపాదించు, నేను వచ్చి లెక్క అడుగుతానని చెప్పినాడు. తర్వాత ఇంకొకరిని పిలిచి 2 సంచుల బంగారం ఇచ్చినాడు. ఆయన కూడా అదే విషయం చెప్పినాడు. 3వవాడిని పిలిచినాడు, ఆయన కూడా ఒక సంచి బంగారం ఇచ్చి నువ్వు పని చేయి అన్నాడు. ఒక కాలం అయింది. దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు రానే వచ్చినాడు. వచ్చి ఈ 5 సంచుల కలిగిన బంగారం కలిగిన వ్యక్తిని పిలిచి, అయ్యా నేను నీకు ఈ 5 తలాంతులు ఇచ్చినాను కదా, నువ్వేం చేసినావు అంటే ఆయన అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళిన తర్వాత నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, నేను పని చేసినా, నేను ఇగో చూడు ఈ 5కు ప్రతిగా ఇంకా 5 సంపాదించిన, నేను 5 సంచులు సంపాదించిన అన్న వెంటనే యేసుప్రభు పలికిన మాటలు ఏంటి తెలుసా? 21వ వచనంలో ఉంటుంది, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకంగా ఉన్నావు, మంచి పని చేసినావు. ఈయన ధైర్యంగా ఈ పనివాడు పని చేసినాడు కాబట్టి
అప్పగించిన పనిని నెరవేర్చినాడు కాబట్టి యజమానుడు ఎదుట ధైర్యంగా సిగ్గుపడకుండా ఆయన నిలబడగలిగినాడు. యజమానుడు మంచి దాసుడని సాక్ష్యాన్ని, బలనమ్మకమైన మంచి దాసుడనే సాక్ష్యము చెప్పగలిగినాడు. అంటే ఆయనకు అప్పగించింది చేసినప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతారు. అప్పగించింది చేయని వాడు ధైర్యంగా నిలబడలేడు. ఈ 2 సంచులు ఇచ్చిన వాడు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. కానీ మూడో సంచి అంటే మూడో వ్యక్తి, ఒక సంచి కలిగిన వాడు, ఆయన పిలిచినప్పుడు ఆయన ఏం చేసినాడు? పని చేయలేదు. ఇచ్చిన తలాంతును వృధా చేసినాడు, భూమిలో పాతి పెట్టినాడు. దేవుని గురించి మంచి అభిప్రాయం కలిగి లేడు, దేవుని పని చేయలేదు. అప్పుడు ఆయన కాలు చేతులు కట్టేయండి అని అక్కడ పారేయండి అనేసి దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్లారా, తండ్రి ఏదైతే మనకు అప్పగించినాడో, ఏ తలాంతులైతే మనకిచ్చినాడో, ఏ బాధ్యతలైతే మనకిచ్చినాడో అది నెరవేర్చకుండా దేవుని బిడ్డలారా యేసయ్యని మనం ధైర్యంగా ఎదుర్కోలేము. కొందరికైతే వాళ్ళ క్రైస్తత్వం అంటే ఏంటిదంటే ఆదివారము చర్చ్కి వచ్చి పోవడం తప్ప వేరేది క్రైస్తత్వం కాదు వాళ్ళకి. క్రిస్టియానిటీ అంటే ఏంటిదంటే వాళ్ళకు ఎవ్రీ సండే చర్చ్కి రావాలా, వెళ్ళిపోవాలా, ఆదివారం కానుకలేయాలా, వెళ్ళిపోవాలా. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశము, వాళ్ళకిచ్చిన ఏదైతే దేవుడు వాళ్ళ పక్షంన కలిగి ఉన్న ప్రణాళిక వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతతో సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చిన తలాంతుతో సంబంధం లేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎవరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు? హూ కెన్ ఫేస్ హిమ్ విత్ కాన్ఫిడెన్స్ వితౌట్ బీయింగ్ అషేమ్డ్? సిగ్గుపడకుండా ధైర్యంగా ఎవరు ఎదుర్కోగలుగుతారని చెప్పండి. పని చేయకుండా మనం ఎదుర్కోగలుగుతామా? అప్పగించిన పనిని నెరవేర్చకుండా ఆయన ధైర్యంగా ఎదుర్కోగలుగుతామా? ఈ దినంలో మన సంఘాన్ని ఒకసారి పరీక్షించుకొని చూసుకున్నట్లయితే ఎంతమంది దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు? ఎంతమంది ఇతరులను శిష్యులుగా చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నారు? ఎంతమంది మీకు ఇచ్చిన కృపా వరాలని వాడుకుంటా ఉన్నారు? మీకు ఇచ్చిన సామర్థ్యంని వాడుతూ ఉన్నారు? దేవుని రాజ్యంలో పనికొచ్చే పనివాళ్ళుగా ఎంతమంది వాడబడతా ఉన్నారు? ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తా ఉన్నారు? ఎంతమందికి దేవుడు బాధ్యతనిచ్చినాడు, కానీ ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఒక రోజు రాబోతా ఉంది, ఆయన ఎదుట నిలబడినప్పుడు మనము సిగ్గుకు తలదించుకుంటామా, లేకపోతే ధైర్యంగా ఆయనను ఎదుర్కోగలుగుతామా? మన జీవిత ఫలమును బట్టి ఆయన ధైర్యంగా ఎదుర్కోగలుగుతామా లేదా? దేవుని కోసం చేసే ఫలం వేరు, మన జీవితంలో మనము ఆయనకు తగ్గట్టుగా బ్రతికిన విధానం వేరు, ఆయనలో ఫలించడం వేరు, దైవభక్తిలో బ్రతకడం వేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటిదంటే, వెన్ హీ కమ్స్, ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయనని ఎదుర్కొంటున్నట్లుగా ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆమేన్. మీరు ఎలా సిద్ధపడుతున్నారో నాకు తెలియదు. ఆయన ప్రత్యక్షం అవ్వాల్సిన ఆ మహాదేవుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు, కానీ ప్రత్యక్షం అయినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలమా? సిగ్గుపడకుండా మనం ఎదుర్కోగలమా? సంతోషంగా మారనాథ ప్రభు రా, నేను సిద్ధంగా ఉన్నా, నేను నువ్వు చెప్పినట్లుగా బ్రతుకుతున్నా అన్నట్లుగా నేను నీలో నిలిచున్నా, నీ మాటను గౌరవిస్తున్నా, నీలో ఫలిస్తున్నా, నీ ఉద్దేశాలు నెరవేరుస్తున్నా, నువ్వు రా అని ధైర్యంగా రాకడ గురించి చెప్పగలుగుతామా? ఇప్పుడు ఈ దినము దేవుని రాకడ వస్తుంది అంటే ఎంతమంది ధైర్యంగా రా ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ సమయంలో రాకు ప్రభువా అంటే అంటే ఎందుకు అంటున్నారు ఆ మాట అంటే సిద్ధపాటు లేదు, సిగ్గుకరమైన పరిస్థితి వచ్చేస్తుంది. ఒకవేళ ఆయన ఈ దినం
ప్రత్యక్షం అయినాడే అనుకుందాం, జస్ట్ మాట కొరకు మనం అనుకుందాము. వద్దు, ఎందుకంటే సిగ్గుకరంగా. బహుశా కొంతమంది ఆధ్యాత్మికంగా నగ్నంగా కనబడతారేమో, వస్త్రాలు లేకుండా. ఆయన అంటున్నాడు కదా, ఇగో నేను వచ్చుచున్నాను, ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను. నేను వచ్చినప్పుడు మీరు దిగంబరులుగా మీరు కనబడకండి, నా దగ్గర తీసుకోండి, వస్త్రాలు వేసుకోండి అని దేవుడు చెప్తా ఉంటున్నాడే. సిగ్గుకరమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? ధైర్యంగా ఎదుర్కోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది మనకంటే మన నిర్లక్ష్యత, ఆర్ నెగ్లిజెన్స్. దేవుని బిడ్డలారా, మీరెవరు కూడా ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి మీలో ఉండడానికి వీలు లేదు. ఆ నిర్లక్ష్య స్వభావము తీసివేయండి. మీరు తీసేయాలి, నేను తీసేయాలి, మనమందరం తీసేయాలి. ఏవైతే మనం ధైర్యంగా ఆయనని ఎదుర్కోలేని పరిస్థితులు కల్పిస్తున్నాయో వాటితో మనం వ్యవహరించాలి, దాన్ని మనం సరిదిద్దుకోవాలి, దాంతో మనం తీవ్రంగా వ్యవహరించాలి, తీసివేయాలి, తీసివేయాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మనం ఎదురు చూసేది ఆ నిత్య జీవం కోసము. ఆ నిత్య జీవము ఇచ్చే క్రీస్తును మనం ధైర్యంగా మనం ఎదుర్కోలేని పరిస్థితి ఒకవేళ వచ్చినట్లయితే, దేవుని బిడ్డలారా, మనకంటే ఇంకా సిగ్గుకరంగా నిలబడేవారు ఇంకెవరు కూడా ఉండరు. బీయింగ్ కాన్ఫిడెంట్ when he comes, not being ashamed at his coming. ఆయనలో నిలిచి ఉండడి. చాలా ప్రాముఖ్యమైనది. అనవసరమైన వాటిలో నిలిచి ఉంటాము, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటాము, ఏం చేయకూడదు అది చేస్తూ ఉంటాము. కానీ ఏది చెప్తున్నాడో అదే మనం సాతాను యొక్క పెద్ద మోసం ఏంటి తెలుసా? ఏది ప్రాముఖ్యమైనది కాదో మనిషిని అక్కడ నిల్చుండేటట్టుగా చేస్తాడు, ఏది ప్రాముఖ్యమో మనిషికి దాని నుంచి తొలగించేటట్టుగా చేస్తాడు, అక్కడ నిల్వనివ్వడు. అదే శోధన. ఈ దినాలలో సంఘానికి వచ్చే శోధన ఏమనుకుంటున్నారు? దేంట్లో వాళ్ళు నిలకడగా ఉండాలో దాంట్లో నిలకడగా ఉండకుండా లోకంలో, పాపంలో, చెడుతనంలో, అనవసరమైన వాటిలో ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండేటట్టుగా వాడు చేస్తున్నాడు. ఏది ప్రాముఖ్యమైనది కాదు అది ప్రాముఖ్యంగా వాళ్ళ దృష్టిలో కనబడేటట్టుగా మోసం చేస్తా ఉన్నాడు. అందుకోసమే మనిషి అవి ఇంపార్టెంట్ అనుకొని దాని చుట్టూ తిరుగుతున్నారు, దానికోసం పరిగెత్తుతున్నారు. కానీ ఏది ముఖ్యమో దానికోసము వాళ్ళు పరిగెత్తట్లేదు. అందుకొరకే ఆ చివరి దినాన్న అటువంటి వారందరూ కూడా సిగ్గుకు తలదించుకునే పరిస్థితి రాబోతుందని మనం గ్రహించాలి. అందుకోసమే యోహాన్ భక్తుడు అంటున్నాడు, నా పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన ఎదుర్కొన్న నిమిత్తము మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఈరోజు మనకు ఆయనకు ఆటంకంగా ఆయనలో నిలిచి ఉండకుండా ఏవేవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని మనం తీసుకునే వరకు మనం ధైర్యంగా ఆయనను ఎదుర్కోలేము. ఆమేన్. రెండో అంశానికి మనం వెళ్దాము. నేను చెప్పాను కదా, ధైర్యంగా ఆయనను మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ధైర్యంగా మనం అడిగిన వాటిని పొందుకోవాలంటే మనము ఏం చేయాలి? మొదటి యోహాను 3వ అధ్యాయానికి మనం వెళ్దాం. 21వ వచనం నుంచి 22వ వచనం వరకు మనము చూసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ అవర్ హార్ట్స్ డు నాట్ కండెమ్ us, నా స్నేహితులారా, మన హృదయాలు మనల్ని విమర్శించని ఎడల వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్, మనకు దేవుని దగ్గర ధైర్యముతో ఉండగలము. మన హృదయం మన పైన నేరం మోపనట్లయితే, మన మనసాక్షి మన పైన నేరం మోపనట్లయితే మనం ధైర్యంగా వీ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట మనము ధైర్యంగా ఎదుర్కోగలము. మనం అడిగిన వాటిని మనం పొందుకోగలం. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను మనం నెరవేరుస్తున్నాం కాబట్టి, ఆయనకు సంతోషం కలిగిస్తున్నాం గనుక మనం అడిగిన వాటిని మనము పొందుకోగలము.
మనం అడిగిన వాటిని మనం పొందుకోగలం. ఎందుకు తెలుసా? ఆయన ఆజ్ఞ నెరవేరుస్తున్నాము. ఆయనకు సంతోషము మన జీవితంను బట్టి ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేస్తా ఉన్నాము. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆ యేసును నమ్మడము, ఒకరినొకరిని ప్రేమించుకోవడము. ఇప్పుడు ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మంచిగా ఆలోచన చేయండి. మన హృదయము మన పైన నేరం మోపనట్లయితే, నిందను మోపనట్లయితే, అప్పుడు మనం అడిగినవి తప్పకుండా మనం ధైర్యంగా మనం పొందుకోగలుగుతాము. ధైర్యంగా అడిగి మనం పొందుకోగలుగుతామని యోహాన్ భక్తుడు అంటున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాము. రెండు విషయాలు ఆయన చెప్తున్నాడు. మొదటిది ఏంటిదంటే, మనము క్రీస్తును నమ్మిన వారంగా మనం ఉండాలి. రెండోది, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు కదా. ఒకసారి 11వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఎందుకు, ఎటువంటి నేరం గురించి మాట్లాడుతున్నాడు? ఈ విషయాలు మీరు నిజంగా అర్థం చేసుకుంటే మన ప్రార్థన జీవితము ఎంతగానో మారిపోతుంది. ఈ 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మీరు ముందు నుంచి విన్న సందేశము ఇదే, ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి. ఇప్పుడు ఆ మాట అంటూ 12వ వచనంలో ఏమంటున్నాడు? మీరు కయ్యూని వలె ఉండకూడదు. కయ్యూని ఏం చేసినాడండి? తమ్ముడైన ఏబేల్ని చంపేసినాడు. ఆయన హృదయము పాపంతో ఉన్నది కనుక, ఆయన క్రియలు పాపంతో ఉన్నాయి గనుక, తన తమ్ముని యొక్క క్రియలు నీతివంతుడుగా ఉన్నాడు గనుక ఆయన ఏం చేసినాడు? తన తమ్ముణ్ణి చంపేసినాడు, కోపంలో చంపేసినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి, కానీ ఒకరినొకరు మనం హాని చేసుకునేటట్టుగా మనము ఉండకూడదు. కానీ దీనికి ప్రార్థనకి ఏం సంబంధము? ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది. దేవుని బిడ్డలారా, కనెక్షన్ ఉంది. నేను అక్కడి వరకు తీసుకొని వస్తాను. కొద్దిగా ఓపిక బట్టి మీరు బైబిల్ని మరి జాగ్రత్తగా మీరు చూడండి. వై ప్రేయర్ హ్యాస్ టు డూ విత్ లవ్ టువర్డ్స్ మై బ్రదరన్. నా సహోదరుల పట్ల ప్రేమ విషయంలో ప్రార్థనకు సంబంధం ఏంటి? మళ్ళీ నేరం అంటున్నాడు. ఏ నేరం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఇఫ్ నేను ఒకవేళ ప్రేమలో బ్రతకకుండా, సహోదరులను నేను ప్రేమించకుండా, సరిగా వ్యవహరించకుండా ఒకవేళ నేను ఉంటే, నేను అడిగిన వాటిని నేను పొందుకోలేను అనే సంగతిని ఇక్కడ యోహాన్ భక్తుడు సెలవిస్తున్నాడు. నీ జీవితము నీ పొరుగువారితో ఎలా ఉండబోతుందో, నువ్వు ఎలా వ్యవహరించబోతున్నావో దాన్ని బట్టే నువ్వు ధైర్యంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడిగినవి నువ్వు పొందుకోవడం అన్నా పొందుకోకపోవడం అన్నా జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. చూడండి, ఈయన కయ్యూను ఏం చేసినాడు? తన తమ్ముణ్ణి చంపేసినాడు. 13వ వచనం, డు నాట్ బి సర్ప్రైజ్డ్ బ్రదర్స్ ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లయితే మీరు ఆశ్చర్యపోకూడదు. 14వ వచనం చూడండి. రెండో విషయం ఇక్కడ ఉంటుంది. వి నో దట్ వి హావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. మనము ఎరుగుదము ఏంటిది? మనం మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాము. ఎలా? మనం ఒకరినొకరం ప్రేమించడం ద్వారా మనం ఇక మీదట మరణంలో మనము లేము. ఎలా తెలుస్తుందండి ఒక వ్యక్తి క్రైస్తవుడు జీవంలో ఉన్నాడా మరణంలో ఉన్నాడా? ఎలా తెలుస్తుంది? ద్వేషించినప్పుడా ప్రేమించినప్పుడా? సహోదరులను ప్రేమించిన వాడు ఆయన జీవం కలిగిన వాడు, జీవంలో ఉన్నాడు అనే రుజువు ఏంటి తెలుసా? ఆయన ఇతరుల ఎడలాగా చూపించే ఏమా మనం మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నామనే రుజువు ఏంటి? మన సహోదరులను ప్రేమించుట. అందుకోసమే తన సహోదరులను ప్రేమించేవాడు ద్వేషించేవాడు
నరహంతకుడు, నరహంతకుడిలో నిత్య జీవం ఉండదు అంటున్నాడు. చూడండి, కయ్యూనులాగా ఉండద్దు అంటున్నాడు. మనం ప్రేమించడం ద్వారా మనం జీవంలో ఉన్నామని గ్రహించుకోండి అంటున్నాడు. ద్వేషించే వాడిలో నిత్య జీవం ఉండదు. ద్వేషించేవాడు నరహత్య చేసేటోడు అంటున్నాడు. తర్వాత 16వ వచనం చూడండి. దీన్ని బట్టి ప్రేమ ఏంటిదో మనం ఎరుగుదుము, క్రీస్తు తన ప్రాణాన్ని మన కోసం అప్పగించినాడు గనుక. మూడో విషయం చూడండి, ఏమంటున్నాడు? మనం కూడా మన సహోదరుల విషయంలో ప్రాణము పెట్టవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినాడు కనుక మన సహోదరుల కోసము, విశ్వాసుల కోసము మనము ప్రాణం పెట్టేటట్టుగా మనము ఉండాలి. నాలుగోది ఏమంటున్నాడు? ఎవరికైనా కానీ ఈ లోకపరమైన మెటీరియల్ థింగ్స్ ఉన్నట్లయితే, మీ సహోదరుడు అవసరతతో ఉన్నట్లయితే, ఆయన పైన జాలి చూపించినట్లయితే దేవుని ప్రేమ ఆయనలో ఉన్నట్లుగా ఎలా ఉంటుంది? గనుక దేవుని బిడ్డలారా, మనము కేవలము మాటతోనే ప్రేమించడం కాదు, క్రియలతో కూడా, సత్యంతో కూడా మనము ప్రేమించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? మన తోటి సహోదరులను మనం చూసినప్పుడు ఎవరైనా అవసరతలతో ఉన్నారనుకోండి, దేవుని బిడ్డలారా, వాళ్ళ అవసరతలను మనము అంటే గ్రహించకుండా, సహాయపడకుండా ఒకవేళ మనం ఉన్నామనుకోండి, దేవుని ప్రేమ మీలో ఉన్నదన్నట్టు ఎట్లా చెప్పగలుగుతారు మీరు? మనం క్రియలతో మనము ప్రేమిద్దాం, కేవలం నోటి మాటతో కాదు. ఇవన్నీ చెప్తూ ఇప్పుడు 20వ వచనంలోకి వచ్చేపాటికి అంటాడు, మన హృదయము మన పైన నేరము మోపినట్లయితే, అంటే ఈ రకంగా నువ్వు బతుకుతున్నావు, నీ సహోదరుని నువ్వు ప్రేమించట్లేదు, నీ సహోదరుని నువ్వు దూషించుచున్నావు, నీ సహోదరికి అవసరమైతే నువ్వు సహాయపడట్లేదు, ఆయన నీకు మొరపెట్టినప్పుడు సహాయం కోసము నువ్వు సహాయము చేయట్లేదు. ఇప్పుడు నువ్వు సహాయం కోసము దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే నీ దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? నువ్వు ఎలా ధైర్యంగా ఆ దేవుని ఎదుర్కోగలవు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అడిగినవి ఆయన ఇస్తాడు అనే ధైర్యము ఎప్పుడు వస్తుంది తెలుసా? మన సహోదరులను మనం ప్రేమించినప్పుడు, మన సహోదరులతో మనం నిలబడినప్పుడు, వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో మనం పాలు పొందినప్పుడు, వాళ్ళ కోసము ప్రాణం పెట్టే అంతగా మనం ప్రేమించినప్పుడు, మనం అప్పుడు ధైర్యంగా మన దేవుని దగ్గరికి వచ్చి, దేవుని బిడ్డలారా, మనం అడిగినవి పొందుకోగలం, ధైర్యంగా పొందుకోగలం. ఎందుకు తెలుసా? మన మనస్సాక్షి మన పైన నేరం మోపట్లేదు. ఇప్పుడు ఒకవేళ నేరం మోపినట్లయితే, నువ్వు దేవుని దగ్గర సహాయం కోరుతున్నావు కానీ నీ పొరుగువానికి సహాయం చేసినావా? నువ్వు దేవుని దగ్గర నీకు అద్భుతం కావాలని కోరుకుంటున్నావు, నీ యొక్క పొరుగువానికి సహాయం అవసరమైనప్పుడు నువ్వు సహాయం చేసినావా? నిలబడినావా? ప్రేమించినావా? అడ్డుపడ్డావా? వాళ్ళ మొరను విన్నావా? వాళ్ళ అవసరతను గ్రహించినావా? దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు దీన్ని నిర్లక్ష్యం చేసి, ఏం పర్వాలేదులే, నేను పొరుగు వాడిని ద్వేషిస్తే ఏంటిది, సహాయం చేయకపోతే ఏంటిది, ప్రేమించకపోతే ఏంటిది, వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ఏంటి, నేను ప్రేయర్కి వచ్చిపోతే చాలు, నేను ప్రార్థన చేయగానే దేవుడు నా ప్రార్థన వింటాడు అంటే లేదండి. అటువంటి వాళ్ళు ఎలా ధైర్యంగా దేవుని ఎదుట వచ్చి నిలబడి అడగగలుగుతారో నాకు తెలియదు. ఆయన ఆజ్ఞను మనము నెరవేర్చిన వారం అంటే, ఒకవైపునేమో క్రీస్తుని నమ్మంటున్నాడు, ఆయన ఆజ్ఞ ఏంటిది? పొరుగువాడిని ప్రేమించంటున్నాడు. అది చేస్తున్నాం గనుక ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నామని, మనము ఆయన కోరినట్లుగా సహోదరుని ప్రేమిస్తున్నాం గనుక ఆయన దగ్గరికి వచ్చి ధైర్యంగా మనం అడిగిన వాటిని మనం పొందుకోగలం. ఎందుకంటే ఆయన ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నాము, పొరుగువాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ, మీ ప్రార్థనలు శక్తివంతంగా కావాలి. మీరు అడుగుతున్నవి దేవుడు అంగీకరించి గొప్ప కార్యములు చేయాలి. ధైర్యంగా దేవుని ఎదుట మనం వచ్చి నిలబడి అడిగి మనం పొందుకోగలిగిన స్థితిలోనికి ఎప్పుడు మనం రాగలుగుతాం తెలుసా?
మన పొరుగు వారిని మనం ప్రేమించి హాని చేయకుండా సహాయపడుతూ ప్రాణం పెడుతూ వాళ్ళ అవసరతలు తీరుస్తూ, బిడ్డలారా, ఆయన మాట చొప్పున ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీ పొరుగు వాడిని మీరు ప్రేమించుడు అని చెప్పినాడు కదా. ఆ ప్రేమలో బ్రతకడము ప్రార్థనకు శక్తి. ఈ దినాలలో మనం పొరుగు వాడిని మనం ప్రేమ చేయడము లెక్క లేకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ధైర్యం ఏడి నుంచి వస్తుంది? దేవుడు అన్నాడా, నీ పొరుగు వాని యొక్క స్వరాన్ని నువ్వు వినలేకపోతే నీ స్వరాన్ని నేను ఎందుకు వినాలా? వాళ్ళ అవసరతలను నువ్వు పట్టించుకోకపోతే నేను నీ అవసరతలు ఎందుకు పట్టించుకోవాలా? నువ్వు వాళ్ళకు అడ్డుపడకపోతే నేను నీకెందుకు అడ్డుపడాలని దేవుడు అడిగితే మనం ఏం జవాబిస్తాం చెప్పండి? ఇప్పుడు ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతామా? ధైర్యంగా మనం అడిగినవి పొందుకోగలుగుతామా? మనము కయ్యంలాగా ఉండకూడదు. ప్రేమ లేనివాడు జీవంలో నిలిచిన వాడు కాదు, మరణంలో ఉన్నట్టు. నరహంతకుడు, ద్వేషించేవాడు నరహంతకుడు. కానీ క్రైస్తవుడు తన పొరుగువాడి కోసము ప్రాణము పెట్టేటట్టుగా మనం ఉండాలి. చూసినారా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మన హృదయాలు 20వ వచనము, మన పైన నింద వేయనట్లయితే దేవుడు మన హృదయం కంటే గొప్పవాడు, అన్ని ఎరిగినవాడు. సహోదరులారా, మన హృదయము మన పైన నేరం మోపనట్లయితే మనం ధైర్యంగా ఏవైతే అడుగుతున్నావో అది మనం పొందుకోగలము. ఈ దినాల్లో అడిగిన వాటిని ఎంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా అడిగిన వాటిని పొందుకునే వాళ్ళు ఎవరు తెలుసా అండి? పొరుగువాడిని లెక్క చేయకుండా బ్రతికినవాడు కాదు, పొరుగువాడి పైన పట్టింపు లేకుండా బ్రతికినవాడు కాదు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ స్వార్థంగా బ్రతికినవాడు కాదు. అటువంటి వాళ్ళు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడి అడగలేరు, బ్రతకలేరు. అడిగినా కానీ కూడా పొందుకోలేరు. కానీ ధైర్యంగా బ్రతుకుతూ ధైర్యంగా నిలబడి అడిగి పొందుకునేవారు ఎవరంటే తన సహోదరులను ప్రేమించి వాళ్ళ పక్షంగా నిలబడిన వాడు. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. And this is the confidence we have in approaching God. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇదే మా ధైర్యము. ఏంటి? మేము ఏదైతే అడుగుతామో, ఆయన చిత్తానుసారంగా అడుగుతామో ఆయన వింటాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? ఒకటేమో మన పొరుగు వాడిని లెక్క చేయకుండా మనము బ్రతుకుతూ ధైర్యంగా నడవలేము, పొందుకోలేము. రెండోది, ధైర్యంగా ఎలా మనము అడిగి పొందుకోగలుగుతామంటే మనకు తోచినవి అడిగినప్పుడు కాదు, మనకి ఇష్టమైన అడిగినప్పుడు కావు, ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ధైర్యంగా అడిగినవి మనం పొందుకోగలము. ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది నీ పొరుగువాడిని నిర్లక్ష్యపరిచి నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నిలబడండి. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకు విలువ లేదు. మీ స్వార్థము తీసుకొచ్చి ఇష్టానుసారంగా అడగండి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ప్రార్థనకు విలువ లేదు. దేవుడు నీ దగ్గర నా దగ్గర కోరే ఎటువంటి ప్రార్థనలు అంటే, ఒకవైపున పొరుగువాని యొక్క అవసరతను మనము ఆ స్వరాన్ని విని నిలబడుతూ మన స్వరాన్ని ఎత్తినప్పుడు దేవుడు ఆలకించాలని కోరుతున్నాడు. అటువంటి జీవితము ఆయనకి ఇష్టమైంది అంటున్నాడు యోహాన్ భక్తుడు. ఇంకో వైపున మనకి ఇష్టానుసారమైన అడిగితే దేవుడు ఇవ్వడానికి లేడు అక్కడ. ఆయన చిత్తానుసారంగా ఏవైతే మనం గ్రహించి తెలుసుకొని మనం అడుగుతామో అవి ఇవ్వడానికి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన చిత్తాన్ని పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, మన తలంపులను పక్కన పెట్టి దేవుని చిత్తం ఏంటిది, నేనేం అడుగుతున్నాను అనే ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే మనము అడిగిన వాటిని తప్పకుండా పొందుకుంటాం. ఎందుకు తెలుసా? ఆయన ఇవ్వాలనుకున్నవే మనం అడుగుతున్నాం కాబట్టి.
ఆయన ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నవే మనం అడుగుతున్నాం కాబట్టి ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. ధైర్యంగా మనం అడగగలము. మన ప్రార్థన మార్చుకోవాలి. ప్రార్థన అనగానే నోటికి ఏదొచ్చింది అది పలకడం ప్రార్థన కాదు. ప్రార్థనకు ముందు నా జీవితం నా సహోదరులతో ఎలా ఉంది, నేను పట్టింపు లేనివాడుగా ఉంటే దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవాలి, నేను ప్రార్థన చేసినప్పుడు ఎందుకు పట్టించుకోవాలి? అని దేవుడే మన దాసుడా, పనివాడా? మనం అడిగిందల్లా ఇవ్వడానికి లేదు. ఆయన భూమి ఆకాశము సృజించక ముందే ఒక ఆలోచన కలిగిన వాడు, ఒక తలంపు కలిగిన వాడు, ఒక చిత్తం కలిగిన వాడు. ఆ చిత్తాన్ని గ్రహించి ఆయన సన్నిధికి రావడం అలవాటు చేసుకోవాలా. ఏది పడితే అది అడగడం కాదు. ఏది పడితే అది అడిగితే నేను ఇస్తాను చెప్పట్లేదు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే ఆయన ఇస్తాడు అంటున్నాడు. మనం ధైర్యంగా వచ్చి అడిగి మనం పొందుకోగలము. హల్లెలూయా. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నాము. బీయింగ్ కాన్ఫిడెంట్ ఎట్ ఈస్ కమింగ్. ఆయన రాకడలో ధైర్యంగా ఆయనను ఎదుర్కోవడం ఎట్లా, సిగ్గుపడకుండా చూసుకున్నాము. ధైర్యంగా ప్రార్థనలో అడిగిన వాటిని ఎలా పొందుకోగలమో యోహాన్ భక్తుడు నేర్పించిన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మీరు కూడా తలంచండి. వినడానికి బాగానే ఉంటుంది కానీ పాటించడం అంత సులువైంది కాదు. మీరెవరు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. మీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుందంటే ఆయన మాటలో నిలిచి ఉన్నప్పుడు. ఆయనలో మీరు నిలిచి ఉండగలుగుతారు. అప్పుడు మీరు అడిగిన వాటిని ఆయన ఇవ్వగలుగుతాడు, చేయగలుగుతాడు, ప్రత్యక్షపరచగలుగుతాడు, బయలుపరచగలుగుతాడు. నేనేమంటున్నానంటే పరలోకాన్ని ఈ భూమిపైకి ఆయన మహిమను తీసుకొని రాగలుగుతాడు. నిర్లక్ష్యము అటువైపున లేదు. నిర్లక్ష్యము, నెగ్లిజెన్స్ ఇస్ ఇన్ us, మనలో ఉంది. మనలో ఆ నిర్లక్ష్యత ఉంది. దాన్ని మనము సరి చేసుకుందాం. ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడేవి, సిగ్గుపరిచేవి ఏమైనా ఉన్నాయా? సరిదిద్దుకుందాము. సత్యంలో నిలకడగా ఉందాము. దేవునితో సంబంధం విషయంలో నిర్లక్ష్యపరచకుండా మనం ఉందాము. మంచి ఫలాలు ఫలిస్తాము. దేవుని కోసము పని చేద్దాము. మంచి ఫలం తీసుకొని వస్తాము. పని విషయంలో, మన జీవితంలో. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎదుర్కొందాం. రెండోది, తన సహోదరుల నిర్లక్ష్యం చేసిన వానికి ధైర్యం ఉండదు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం కోరుకోవడానికి. ఆయన చిత్తాన్ని పక్కన పెట్టిన వారికి ధైర్యం ఉండదు. అడిగిన వాటిని వాళ్ళు పొందుకోలేరు. ఎంత మాట్లాడినా కానీ కూడా వాళ్ళు, దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు అడిగేవి ఆయన చిత్తానుసారంగా లేవు కాబట్టి. ఈ సాయంకాల సమయంలో ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీ హృదయంలో భద్రపరచుకోండి, దాచుకోండి, ధ్యానం చేయండి. ఈ చెప్పిన మాటలు విన్నాం కదా, ఎన్నో సందేశాలు ఈయన చెప్తా ఉంటాడు, ఇంకొకటి చెప్తున్నాడు కదా అనే వైఖరితో ఎవరు కూడా ఉండకండి. లెట్ దిస్ వర్డ్ చేంజ్ యూ. ఈ మాటలు మీ జీవితాలను మార్చేటట్టుగా మీరు చోటునిచ్చి దేవునికి మహిమ కలిగిన పాత్రలుగా తయారుగాండి. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.